నమస్కారం అండి. నా పేరు అనిత. అనిత టేక్మా టీ అనిత. ఇది పూలు అమ్ముకుంటారా? అవునండి, ఉంది, పర్వాలేదు. ఒకప్పుడు 2014 లో నేను ఫస్ట్ ఒక ఆమెనే పెట్టినా. ఇక తర్వాత నెక్స్ట్ వస్తూనే ఉన్నారు. కాంపిటీషన్ బాగా అయింది. నేను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటానండి. నేను ఇక్కడనే రాజు కాలనీలో 2021 లో వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి నేను కిరాయికి ఉంటున్నాను. ఓటు అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక వేస్తున్నామండి. భూమి మీద బ్రతికినన్ని రోజులు ఎవరికైనా ఒకరికి వేయాలి, తప్పదు కదా. నీకు నాకు అనకుండా ఎవరికైనా వేయాలి. ఎట్లుందండి మీ ఏరియాలో ఏమైనా సమస్యలు కనిపిస్తాయి? సమస్యలు ఉన్నా కార్పొరేటర్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, కొంచెం చూసుకుంటారులే. వాళ్ళు జిహెచ్ఎంసీ వీళ్ళు చూసుకుంటారు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం. ఎమ్మెల్యే కూకట్పల్లి మాలవరం కృష్ణారావు. అంటే మనిషి ఎట్లా పరిపాలన ఎట్లా నడుస్తుంది? ఇక నడుస్తుంది సార్ పరిపాలన అంటే. ఇక రాజకీయాలు ఎట్లుంటాయి, నీ ముందు నీ మాట, నా ముందు నా మాట. మనం రెగ్యులర్ గా ఏరియాలకి అప్పుడప్పుడు వస్తుంటారు. ఇక్కడ కమిటీ అని ఉన్నది మా దగ్గర, రాజు కాలనీ గాంధీ బొమ్మ. అక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టేసి కార్పొరేటర్ సమస్యలపై ఏదైనా ఇక ఉంటుంది సార్. రెస్పాన్స్ ఉంటది, బాగానే ఉంటది. ఇక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చెప్పేది చెప్తూనే ఉంటారు. ఇక మనం చిన్న వాళ్ళం కాబట్టి చిన్న విషయం ఉన్నా చెప్పవలసిన వాళ్ళకే చెప్పుకుంటాము. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు మహిళల పట్ల మంచి పథకాలు ఇస్తున్నాం, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? ఇక అనిపిస్తుంది సార్, ఇస్తాము అని అన్నారు. కొన్ని ఇస్తున్నాడు ఆయన కూడా. ఇక మెల్లగా చేస్తారేమో. మనం అనుకున్న పనులు అప్పుడే కావాలంటే కాలేవు కదా, వస్తుండొచ్చు. మరి ఇక ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు మహిళలకి ప్రధానంగా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఇంకోటి 2500 ఇస్తా అనడం జరిగింది. ఇంకా ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించిన లోన్స్ కావచ్చు, ముద్రా లోన్స్, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఏంది అసలు ఈ అమలు అవుతున్నాయి సార్? అమలు అవుతున్నాయి అని అంటే ఇక ఐఐటి అవుతున్నాయి, కానీ ఇంకా టైం ఉంది కదా. ఇంకా ఇది 5 years కదా, 2.5 కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.5 ఉంది. ఆ 2.5 చేస్తుండొచ్చు సార్. చెయ్యరు అని మనం ఎట్లా అంటాము, అనలేము. అంటే వస్తున్నాయా అని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక వస్తున్నాయి అంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని అయితే లేవు. ఇక డబుల్ బెడ్రూమ్ కూడా అన్నారు. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకే వచ్చినాయి, రానోళ్ళకైతే రాలేవు. అది నేనైతే స్వయంగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నేను 2021 లో వచ్చిన కాబట్టి ఇక వస్తాయేమో అని ఆశపడుతున్నాము. ఫ్రీ బస్ మీద ఏంది మీ అభిప్రాయం? ఫ్రీ బస్ మీద ఏం లేదు సార్. ఇక పెట్టిరు కాబట్టి ఆయన నోటుకు వచ్చిందేమో, పెట్టిన కాబట్టి ఫ్రీ నడుస్తుంది. పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి సహకార్యం ఉన్నది, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ సారు ఫ్రీ అనేది లేకుండా ఆయన నోటికి వచ్చిందేమో అన్నాడు. రేట్లు తగ్గివ్వాల్సింది. ఇప్పుడు కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కొంచెము గరీబ్ వాళ్ళు ఉన్న ఫీజులు తగ్గిస్తే బాగుంటుండే. కానీ ఫీజులు కూడా అంటే ఇప్పుడు విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలు ఎట్లుంటది అంటే ఫెసిలిటీస్ అక్కడ? ఫెసిలిటీస్ అంటే సార్, హాస్టళ్లలో కొంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు కూడా కొన్ని సదుపాయాలను, కొంతమంది లేక పిల్లలు ఇంటికాడ ఉన్నట్టు వచ్చేస్తున్నారు. కానీ ఓపికతోని కష్టపడుకుంటూ వస్తేనే మనకు మార్గం ఉంటది. కష్టపడింది మార్గం ఉండదు. కష్టపడితేనే ఫలితం ఉంటది. ఇప్పుడు మీకున్న మైండ్ నాకు లేదు, నాకున్న మైండ్ ఇంకొకరికి లేదు. కనుక మనం ఓపిక పట్టుకోవాలి. ఇప్పుడు పెన్షన్ 4000 అని, ఇప్పుడు మీకు మహిళలకు 2500 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవేమన్నా అంటే వస్తున్నాయి ఎవరికైనా? సార్ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి. మనకైతే ఏజ్ లేదు కాబట్టి మనం ఏమి అప్లై చేసుకోలేము. ఒకసారి మీలాగా చుట్టుపక్కల ఎవరు ఉంటారో ముసలి వాళ్ళు, ఇప్పుడు 4000 పెన్షన్ అన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా 4000 అంటే 4000 వస్తలేవు, 2000 ఇస్తున్నారు అన్నట్టు వినబడ్డది మనకు. కానీ మాకు కూడా ఒకసారి పెట్టుకోండి అమ్మా అన్నాడు. నాకు 45 ఏండ్లు ఉన్నాయి సార్, నేను పెట్టుకోలేను. నేను పెట్టుకునే బదులు ఇంకా వేరేటోళ్ళకన్నా వస్తాయి కదా, వాళ్ళన్నా బ్రతుకుతారు అని నేను ఆయన. ఈ సన్న బియ్యం కావచ్చు, 500 గ్యాస్ అనే కార్యక్రమం కావచ్చు, ఫ్రీ కరెంటు అంటే జీరో కరెంటు, ఇవి వీటి చాలా ఎట్లుంది సార్? జీరో కరెంట్ అంటే కొంతమంది జీరో కరెంట్ చేయించుకున్నారు, కిరాయి కున్నాళ్ళు కూడా జీరో ఉన్నది. కొంతమంది బిల్లులు కట్టుకుంటున్నారు. కొంతమంది బెనిఫిటే ఉంది, బెనిఫిట్ లేదని నేనైతే తెలిసింది మట్టుకు అంటలేను. బెనిఫిట్ ఉంది, కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ఇంకోటి ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్, 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. సో ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటాయి సార్? బీజేపీ అవి అంటే మనకు తెలిసినంత మట్టుకైతే ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు కదా, ఎవరికి వేస్తారో మనకు తెలియదు. వేసిన వాళ్ళే విన్ను, గెలిచిన వాళ్ళే విన్ను. గెలవన్నాడు మీకు తెలిసినంత వరకు అంటే ఎవరుంటే బాగుంటది అనిపిస్తాం. మనం ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ టీఆర్ఎస్ ఉండే, కేసీఆర్ ఉండే, ఆయన కూడా చేసిన వాళ్ళకి చేసిండు.
తిన్నోళ్ళు తిన్నారు, తినోళ్ళు తినలేరు. ఆయన ఎట్లా ఇబ్బందులు పడ్డాడు నాకు తెలిసినంత మనం చెప్తున్నా, నా జనరేషన్ బట్టి, నా నాలెడ్జ్ని బట్టి. దళిత బంధువు వల్ల ఆయన కొంచెం ఇదైపోయాడు కేసీఆర్. కొంతమంది అందులో యూనిటీ వాళ్ళు ఉన్న దాంట్లో తిన్నోళ్ళు తిన్నారు, కానీ పేదోళ్ళకు పెట్టలేరు. నాకు తెలిసినంత మటుకు చెప్తున్నా, తిన్నోళ్ళు తిన్నారు, తినోళ్ళు తినలేడు. అట్లా చెందినోళ్ళకి చెందుతుంది, చెందినోళ్ళకి చెందుతలేదు. కనుక మన గవర్నమెంట్ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేసి ఇస్తే బాగుంటదేమో, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు బాగుంటది నా ఉద్దేశం అది. కానీ మా గరీబోళ్ళ మాటలు ఎవరు వింటారు? తినలేరు కదా. పెద్దోళ్ళ మాటలు వింటారు. మా గరీబోళ్ళు ఇక మేము చూడు రోడ్డు మీద ఉండబట్టి 2021లో వచ్చిన నేను హైదరాబాద్ సంగారెడ్డికి వెళ్ళి కొన్ని రోజులు కష్టపడుకుంటూ వచ్చి బిజినెస్ చేస్తున్నా. 2014 నుంచి నేను బిజినెస్ ఈ రోడ్డు మీద ఇదే పరిస్థితిలో ఎంతమంది నా అటు ఇటు దొబ్బినా చేసినా నా దేవుడు నా ఎంటని కష్టపడుకుంటూ వస్తున్నాం ఇంతవరకు. ఇప్పుడు మాకు ఎవరు వ్యాల్యూ ఇస్తారో, ఎవరు ఏమి ఇబ్బంది పెట్టారు. నా తర్వాతనే ఈ మేడం తర్వాత వీళ్ళందరూ వచ్చారు. నా దేవుడు నా ఎంటని బతుకుతున్నాం. కిరాయిలు అవి బతుకుతున్నాం, కిరాయిలు పిల్లల చదువులు అది ఇదని బతుకుతున్నాం. కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు సాయం చేయలేరు. లోన్లు ఇస్తామని కూడా లోన్లు లేవు. అట్లా దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్న బ్రతికినంత సేపు ఎవరికి ఒకరు కంపల్సరీగా ఓటు వేయవలసిందే. నీకని కాదు, నాకని కాదు, ఎవరికని కాదు, వేయవలసిందే. అంటే రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, సో మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటది అనుకుంటారు? ఇక దానికి మనం చెప్పలేమండి. ఏ ప్రభుత్వం ఉన్నా మనం సీటు మీద ఉన్నంత సేపే మనకు హక్కు ఉంటది. సీటు మీద లేనప్పుడు మనకు హక్కు ఉండదు. ఎవరైనా మనకు సమానమే నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఎవరైనా సమానమే. ఇప్పుడు కేసీఆర్ సమానమే, రేవంత్ రెడ్డి అయిన సమానమే, ఇంకెవరు వచ్చినా సమానమే. మనకు పేదలకు చేయవలసిందే. ఇప్పుడు ఇంకోటి ఈ ఓట్లకు సంబంధించి ఒక సర్వే నడుస్తుంది కదా, అయిందా మీది? మాది అయింది సార్. మేము అప్లై చేసినాము. మన డాడీ మమ్మీ వాళ్ళ దాన్ని పెట్టిరు. మేము మా తమ్ముడికి ఫోన్ చేసి తెలిపించుకొని దాన్ని బట్టి ప్రకారం నేనే నింపి ఇచ్చేసిన. థ్యాంక్ యూ.